నమస్కారం. నేను విజయ్ కుమార్ గారు. రాజ్యసభ ముగింపు రోజున రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే కంట కన్నీరు పెట్టారు. ఎందుకు అలా జరిగింది అని అంటే, ఆయన ఒక ప్రదేశంలో ఉపన్యాసం చెప్పి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది సనాతన ధర్మం పేరిట ప్రక్షాళన చేసి తీసుకొచ్చారు. ఇది 80 ఏళ్ల మన స్వతంత్ర దేశంలో చాలా అవమానకరమైనటువంటి సంఘటన. వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వాళ్ళు అని చెప్పి ఆ పార్టీ ప్రకటించడమే కాకుండా సంఘటన ఖండించింది, సంతోషం. కానీ వాళ్ళంతా ఎవరికి అనుకూలంగా నినాదాలు చేశారు, ఇవన్నీ గమనించినప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఒక సంస్కారయుతమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఈ దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎవరో ఒక రాజకీయ నాయకుడి అండదండలు స్పష్టంగా ఉంటాయి. ఇది పలానా పార్టీదని మనం చెప్పలేం. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా వ్యూహకర్తల్లో ఒకటిగా వ్యవహరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోడీ గారి కులాన్ని నిర్దేశించి చాలా అవమానకరంగా మాట్లాడినప్పుడు, మెచ్యూరిటీ లేదని బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు, అలాగే ఈనాటి యువతరంలో ఆ రకమైనటువంటి భావాన్ని నూరిపోసినటువంటి, అంటే ఇప్పుడు యువత నమ్మట్లేదని నూరిపోసినటువంటి వ్యక్తులు ఆశ్చర్యపోయేలాగా పార్టీ నష్టపోయినా పర్వాలేదని మణిశంకర్ అయ్యర్ని రాహుల్ గాంధీ తన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రధానికి క్షమాపణ చెప్పాలని ఆయన్ని ఆదేశించారు. ఇప్పుడు కూడా ఖర్గే పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి శక్తులు ఎవరు అనేది ప్రభుత్వం చిత్తశుద్ధితోటి దర్యాప్తు జరిపించి ఆ రకమైనటువంటి చర్యలకి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులను రాజకీయాలకి దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం. అంతేకాదు, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళే రాజకీయ నాయకులకి సూటైనటువంటి హెచ్చరిక ఉన్నారు. అది ఏ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, మరి ముఖ్యంగా వైసీపీ, ఇవన్నీ కూడా ఆలోచనలు చేసుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగత దూషణ ఎందుకు, కులం అనే మాట వస్తుంది, ఎందుకు